ప్రేమ నిదట్లో నుంచి సడన్ గా లేచి పెద్దగా అరుస్తుంది. దాంతో ధీరజ్ కంగారుగా ప్రేమ దగ్గరికి వచ్చి ఏమైంది ప్రేమ అని అడుగుతూ ఉంటే, నాకు ఆ యాక్సిడెంట్ కల్లోకి వచ్చింది అని భయపడుతూ చెప్తుంది ప్రేమ. నేను నీ పక్కనే ఉన్నాను ప్రేమ, ఏం కాదు, నువ్వింకా యాక్సిడెంట్ గురించే ఆలోచిస్తున్నావు, అందుకే ఇలాంటి కల వచ్చింది, దాన్ని మర్చిపో అని సర్ది చెప్తూ ఉంటాడు ధీరజ్. లేదు ధీరజ్, ఆ యాక్సిడెంట్ ఎవరో కావాలనే చేశారు, అందుకే ఆ భయం నన్ను వెంటాడుతుంది అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్, నీ మనసులో నుంచి ఆ భయాన్ని దూరం చేసే ఒక సర్ప్రైజ్ చూపిస్తాను రా అంటూ ప్రేమని చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి తన చేతులతో పగలగొట్టేసిన ఆ ప్రేమ పావురాలను తిరిగి గిఫ్ట్గా సర్ప్రైజ్ చేస్తాడు. ఇక ఆ గిఫ్ట్‌ని చూసి ప్రేమ ఎమోషనల్ అవుతుంది. నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ఇది. నేను ఆ గిఫ్ట్‌ని లైఫ్ లాంగ్ దాచుకోవాలి. కానీ నేను ఆ గిఫ్టే కాదు, నీ మనసును కూడా విరగ్గొట్టాను. అందుకే నా పశ్చాత్తాపంతో నా మనసుని అతికించినట్టే ఈ గిఫ్ట్‌ని కూడా అతికించేశాను. ఎలా ఉంది అని అడుగుతాడు ధీరజ్. మనల్ని ఏడిపించిన వాళ్ళే తిరిగి మనల్ని నవ్వించినప్పుడు ఆ ప్రేమ చాలా కొత్తగా ఉంటుంది అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇక ఆ తరువాత ప్రేమకి ధైర్యం చెప్పి నువ్వెలాంటి భయాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో అని ప్రేమని పడుకోబెట్టి ఇక తన పక్కనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్. ఆ యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకుని ప్రేమలో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఆ యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్.